హౌ వాజ్ యువర్ వెకేషన్? మీ వెకేషన్ ఎలా ఉంది? హే, హౌ వాజ్ యువర్ వెకేషన్? హే, మీ వెకేషన్ ఎలా ఉంది? ఇట్ వాజ్ వెరీ ఫన్. ఇది చాలా వినోదంగా ఉంది. వేర్ డిడ్ యూ గో? ఎక్కడికి వెళ్ళావు? ఐ వెంట్ టు ద బీచ్. నేను తీరానికి వెళ్ళాను. హూ డిడ్ యూ గో విత్? ఎవరితో వెళ్ళావు నువ్వు? ఐ వెంట్ విత్ మై ఫాదర్, మదర్ అండ్ ఓల్డర్ సిస్టర్. మా నాన్న, అమ్మ, అక్కతో కలిసి వెళ్ళాను. డూ యూ హ్యావ్ హౌస్ ఎట్ ద బీచ్? మీకు బీచ్లో ఇల్లుందా? నో, వీ స్టేడ్ ఎట్ హోటల్. లేదు, మేము ఒక హోటల్లో బస చేశాం. విచ్ హోటల్ డిడ్ యూ స్టే ఎట్? మీరు ఏ హోటల్లో బస చేశారు? ఇట్స్ కాల్ ద ఇంపీరియల్. దానిని ఇంపీరియల్ అని పిలుస్తారు. హ్యావ్ యూ స్టేడ్ దేర్ బిఫోర్? మీరు ఇంతకుముందు అక్కడ ఉండిపోయారా? ఎస్, వీ హ్యావ్ బీన్ గోయింగ్ దేర్ ఫర్ ఇయర్స్. అవును, కొన్నాళ్ళుగా అక్కడికి వెళ్తున్నాం. ఇట్స్ మస్ట్ బి వెరీ నైస్. ఇది చాలా బాగుంది. ఇట్స్ వెరీ నైస్ అండ్ నాట్ టు ఎక్స్పెన్సివ్. ఇది చాలా బాగుంది మరియు ఎక్కువ ఖరీదైంది ఏమీ కాదు. డిడ్ యూ ప్లే ఇన్ ద వాటర్? మీరు నీటిలో ఆడారా? ఎస్, జస్ట్ ఐ వెంట్ స్విమ్మింగ్ అండ్ రోడ్ ద బనానా బోట్. అవును, నేను ఈతకు వెళ్ళి అరటి పడవలో తిరిగాను. హౌ అబౌట్ యువర్ ఓల్డర్ సిస్టర్? మీ అక్క గురించి ఎలా ఉంది? షీ డజంట్ లైక్ ద వాటర్. ఆమె నీటిని ఇష్టపడదు. షీ లైక్స్ టు సిట్ ఆన్ ద బీచ్ అండ్ రీడ్స్ ఏ బుక్. ఆమె బీచ్లో కూర్చొని పుస్తకాన్ని చదవడానికి ఇష్టపడుతుంది. వాట్ డు యువర్ మదర్ అండ్ ఫాదర్ లైక్ టు డూ? మీ తల్లి మరియు తండ్రి ఏం చేయడానికి ఇష్టపడతారు? దే లైక్ టు ఈట్ ఇన్ ద రెస్టారెంట్. వారు రెస్టారెంట్లో తినడానికి ఇష్టపడతారు. హౌ లాంగ్ వాజ్ యువర్ వెకేషన్? మీ సెలవు ఎంతకాలం ఉంది? 3 or 4 days. 3 లేదా 4 రోజులు. అండ్ విల్ యూ గో దేర్ అగైన్ నెక్స్ట్? మరియు మీరు వచ్చే ఏడాది మళ్ళీ అక్కడికి వెళ్తారా? ఆఫ్ కోర్స్, వెళ్ళవచ్చు.